అరగంట వాళ్ళు అలౌ చేయదు తమ్మి. పెద్దలు రామచంద్రరావు గారు, పెద్దలు మహేశ్వరరెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మిత్రులు భరత్ ప్రసాద్ గారు, భరత్ గౌడ్ గారు తమ్ముడు, ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి తమ్ముడు గణేష్, యశస్వి, హరీశ్వర్ రెడ్డి గారు, అనితారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాయి, సందీప్, శరత్ చంద్ర, నితిన్ నందకర్, మీ అందరి పేరు పైన నమస్కారం. జెన్జీ 2012 అంతేనా మీటింగ్? దీంట్లో 1997 తర్వాత 2026 మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఈ మధ్యకాలంలో జెన్జీగా పిలుస్తూ ఉన్నాం. నేను అందరి ముఖాలు చూసిన తర్వాత విద్యార్థులతో పాటుగా మా యువ కిషోరాలు ప్రతి నిత్యం యువత మధ్యలో ఉంటూ విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసేటువంటి అనేక మంది నాయకులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మీకు అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. కానీ నేను నా సొంత అనుభవం మీ కళ్ళ ముందు మొన్నటిదాకా చూసినటువంటి 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాం. 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన గురించి, బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014 దాని గురించి మాట్లాడాలంటే ఎన్ని గంటలు మాట్లాడినా మాటలు సరిపోవు, టైం సరిపోదు. గంట చేంజెస్, గన్ని రకాల మార్పులు జరిగినాయి. మీ కళ్ళ ముందు జరిగిన 2 పరిణామాలను మాత్రమే చెప్పి నేను ముగిస్తా. నాకు 10 నిమిషాలు మాత్రమే ఇచ్చింది కాబట్టి. మనం మాట మాట్లాడితే మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టిండు, మనిషి బ్రెయిన్నే సూచించబోతున్నాడు, మనిషినే సూచించబోతున్నాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మాట మాట్లాడితే టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ 2019, 20, 21లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా వణికిపోయింది. ఓహో, ఎంత రాకెట్ సైన్స్ వచ్చినా, చంద్రమండలం మీద అడుగు పెట్టినా, మనిషిని సూచించేటువంటి శాస్త్ర విజ్ఞానం వచ్చినా ప్రకృతిని మాత్రం శాసించగలిగే శక్తికి మనిషికి రాలేదని చెప్పి అర్థమైంది ఎప్పుడు అంటే ఇవాళ ఆనాడు మనం వణికిపోయినటువంటి కరోనా సందర్భం. అది మొట్టమొదటిగా కరోనా చైనాలో వచ్చినప్పుడు 1000 పడకల ఆసుపత్రి 30 రోజులలో ఎస్టాబ్లిష్ చేసి ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు మాట్లాడుకున్న మాట ఏంటంటే చైనా కాబట్టి 30 రోజులు నిర్మాణం చేయగలిగింది, చైనా కాబట్టి కరోనాను కంట్రోల్ చేయగలుగుతూ ఉందని చెప్పి మాట్లాడుకున్నారు. మాట్లాడే క్రమంలో ఈ కరోనా భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి మాట్లాడిండు. కానీ భారతదేశంలో శవాల గుట్టలు కాలే. అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్, ఇరాన్ అధ్యక్షులు వణికిపోయిండు. ఓ భగవంతుడా మా ప్రజల్ని కాపాడమని చెప్పి వేడుకున్నది అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్. కానీ మన మోడీ గారు మాత్రం ఎప్పుడు కంటనీరు పెట్టలే. మోడీ గారు ఇప్పుడున్న ఈ సందర్భంలో భారత ప్రజానీకానికి అందించవలసింది ధైర్యం తప్ప మందు లేదని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే. నాకు తెలిసి ఆ కాలంలో మీరందరూ కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయింది. కొంతమంది 15 సంవత్సరాల పిల్లలు ఉండొచ్చు, కొంతమంది 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇక్కడ 25 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆనాడు అందరం కూడా ఇళ్లకు పరిమితం అయిపోయినాం. ఆనాడు ఎంత వణికిపోయినామో మనం చూసినాం. భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త రాలే.
నాన్న చనిపోతే పిల్లలు రాని పరిస్థితి మనం చూసినాం. అప్పుడు అనిపించింది మనిషి చచ్చిపోతే కూడా కుక్క చావేనా అని చెప్పి ఆనాడు మాట్లాడుకున్న సందర్భం చూసినాం. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రతి వారానికి ఒకసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాల్లో మాట్లాడుతూ వారు ఒకటే మాట చెప్పేది, ఇవాళ ఇంత విపత్కరమైన ఈ పరిస్థితులలో మన గురించి ఏదైతే చిన్నగా మాట్లాడిందో ప్రపంచం, మనమే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి భావించి ఆనాడు మా ప్రజలకు అన్నం పెట్టాలి కనీసం అని చెప్పి 5 కిలోల చొప్పున ప్రతి మనిషికి బియ్యం ఇచ్చి ఆకలి తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు మీకు తెలుసు, మేమంతా చదువుకున్న పిల్లలు కాబట్టి ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలంటే సంవత్సరాల తరబడి రీసెర్చ్ జరగాలి, ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి అలౌ చేయరు. కానీ మోడీ గారు ఒకటే అనుకున్నారు, ఈ భయంకరమైన ఈ భయం ఆవరించిన ఈ పరిస్థితులలో ప్రజలు నార్మల్స్కి రావాలంటే, మళ్ళా యథాస్థితికి రావాలంటే తప్పకుండా దీన్ని పోగొట్టగలిగే ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్పి భావించి ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రైవేటు వ్యక్తులు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయలేరు ఇప్పుడు అని చెప్పి భావించి బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి ఇవాళ భారతదేశంలో అందులో హైదరాబాద్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రతి మనిషికి ఉచితంగా 2 డోసులు ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ అందించి ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేశం భారతదేశం. ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్పడం చేస్తాం. ఆనాడు స్వయంగా మోడీ గారే హైదరాబాద్కి వచ్చిండు. ఆనాడు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో పోయి చూసి మళ్ళీ ఫ్లైట్లు వెళ్ళిపోయిన సందర్భాన్ని చూసి, అంటే నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలి ఇవాళ మనకు ఆవిష్కరించినటువంటి మహనీయుడు మోడీ గారు. ఇవాళ రెండో సన్నివేశం నేను స్వయంగా ఇన్వాల్వ్ అయిన సన్నివేశం. మీకు తెలుసు, మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్న భోజనం ఓ అమెరికా గడక రవ్వని పంపితే, గోధుమ రవ్వని పంపితే, అమెరికా డాల్టాని పంపితే దాంతో వండి పెట్టేది మాలాంటి వాళ్ళకు మధ్యాహ్నం పిల్లలకు భోజనం. కరువు వచ్చింది 69లో, 69 నుంచి 73 వరకు భయంకరమైన కరువు వచ్చింది. రాగని మట్టి తిని బతికిందని చెప్పి మనం చెప్తే చదువుకుంటూ ఉంటాం. బెంగాల్ కరువు అయితే లక్షల మంది చనిపోయినని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ మోడీ గారు 2014లో వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నారు, 140 కోట్ల జనాభా కలిగి ఇంత గొప్ప మానవ సంపద కలిగి ప్రపంచానికి ఒక వైద్యాన్ని అందించేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి భారతదేశం మనం ఇంకా ఎందుకు థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండాలి, మనం ఎందుకు ఫస్ట్ వరల్డ్ కంట్రీగా పోవద్దని చెప్పి భావించి అనేక రకాల రిఫార్మ్స్ తెచ్చిండు. అలా దాని గురించి చెప్పాలంటే ఒక గంట చెప్పినా అవ్వదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, 2014లో నరేంద్ర మోడీ గారు ఈ వరల్డ్ బ్యాంక్ రుణాలు లేకుండా, ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు లేకుండా మన కాళ్ళ మీద మనం బతకడం ఎట్లా అని చెప్పి భావించి 2009లో ఆనాడు జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలని చెప్పి భావిస్తే, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పెద్ద ఆర్థికవేత్త అయినా కూడా కమిట్మెంట్ లేదు కాబట్టి, దేశ హితం కాంగ్రెస్ పార్టీ నైజం కాదు కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయిండు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీ వేసి దానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలు 2014, 15, 16 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు దాన్ని స్టడీ చేసి ఇవాళ 2017లో ఆ ట్యాక్స్ విధానం అమలు చేసాం. మనం ఆ ట్యాక్స్ విధానం అమలు చేసిన దేశానికి పోయినాం. మేము ఆస్ట్రేలియా దేశానికి పోతే ఆస్ట్రేలియా వాళ్ళు మాకన్న మాట ఏంటంటే, భారతదేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, భారతదేశంలో చదువుకున్న వాళ్ళు లేరు, భారతదేశంలో వితౌట్ అని చెప్పి అడుగుతారు. ఇలా మాలాంటి దేశంలోనే ఈ ట్యాక్స్ విధానం అమలు చేస్తే మా దేశంలో ఆ ప్రభుత్వం ఓడిపోయింది, మరి మోడీ గారు ఏమనుకుంటున్నారని చెప్పి అడిగింది. మేము ఒకటే, ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ నేను బీజేపీలో లేను. కానీ ఒక మాట అన్నా, మా మోడీ గారు ఎలక్షన్ ఓరియంటేషన్లో పవర్ ఓరియంటేషన్లో ఆలోచన చేయరు. మా మోడీ గారు భారతదేశ హితం కోసమే ఆలోచన చేస్తారు. అందుకని దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పిన మా నాడు. ఇవాళ అమలు చేసిండు మోడీ గారు.
అమలు చేసింది మోడీ గారు. ఇవాళ మీకు తెలుసు 2017లో ఆ సంవత్సరం జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ వాస్ పర్ మంత్ 73,000 కోట్లు. ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ ఈ నెల పోయిన నెల 2,40,000 కోట్ల రూపాయలు మనం చేస్తున్నాం. 2,40,000 కోట్లు. రామాలయం కట్టుకుందాం 370 ఆర్టికల్ అవన్నీ మనం చెప్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం. ఇవాళ అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడతారు మరుగుజ్జుగాళ్ళు. ఇవాళ అభివృద్ధి ఒకటి చెప్పదలుచుకున్న ఈ హైదరాబాద్ నగరంలో ఒక చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా పోయి చూడండి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో రైల్వే స్టేషన్లు అట్లే ఉన్నాయి. దట్ ఈజ్ మోడీ విజన్. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన నిజాం కాలం నాడు కట్టినటువంటి రైల్వే స్టేషన్లకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తే రంగులేసుకున్న రైల్వే స్టేషన్లు ఇవాళ వాటి జాగాలో ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్ల రూపాయలు, ఒక కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, ఒక నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు, ఒక ఇక్కడ కట్టుకున్నటువంటి మా చెర్లపల్లి రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు. ఎక్కడి 20 కోట్లు, ఎక్కడి 10 కోట్లు, ఎక్కడ 1000 కోట్ల రూపాయలు. ఈ డెవలప్మెంట్ కనపడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అందువల్ల నేను ఒక్కటే మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, అంత ఈజీ కాదు. ఒకనాడు అతుకుల పొంత సంసారంగా కొనసాగిన భారత్, బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వలేని భారత్, ప్రపంచ బ్యాంకు అప్పిస్తే తప్ప రోడ్లు వేయని భారత్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తే తప్ప ఆనాడు ఐఐటీలు కట్టలేని భారత్. ఇవాళ 2014 పూర్వం ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు ఒకసారి లెక్క తీసి చూడండి. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. 5 ఐఐటీలు ఉన్నటువంటి దేశంలో ఇవాళ 22 ఐఐటీలకు కట్టినటువంటి దేశం ఇలా మోడీ గారి సందర్భాలు మనం చేస్తాం. అందువల్ల ఇవాళ ఇవన్నీ కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు వట్టిగా ఉపన్యాసాలు ఇచ్చో బాయ్ చెప్పో దేశ ప్రజానికానికి ఆకట్టుకోలేదు. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు జాతులు వేరైనా, సంస్కృతులు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా కూడా ఒకటే నినాదం, మా మోడీ ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది ఈ దేశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మీరు మొన్న చూసిండ్రు, ఒకనాడు ప్రపంచంలో అగ్రదేశం అమెరికా, ఎవరు స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ అన్న గ్లోబ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారికి చెప్పే పరిస్థితి వచ్చింది. మీకు రష్యన్ ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళు 2 మాటలు చెప్తా ఉంటారు ఎప్పుడు. చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పి మాట్లాడతారు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్తూ మాట్లాడతారు. మనం చూసినాం, ఒకప్పుడు మనం వంగి సలాం చేసే పరిస్థితి నుంచి మన మోడీ సంతకం పెడుతున్నప్పుడు కుర్చీ వెనుక నిలబడ్డ చరిత్ర డొనాల్డ్ ట్రంప్ది. గుర్తుపెట్టుకో, డొనాల్డ్ ట్రంప్ది. రష్యన్ ప్రెసిడెంట్ అన్న మాట ఏంటి, ఆ దేశానికి ఏం కావాలో నిర్ణయించే సత్తా మోడీ గారికి ఉంటుంది, భారతదేశానికి కూడా తప్ప మనం సాధించలేమని చెప్పిన నాయకుడు ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే మనకు నిజంగా గర్వంగా ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికా పంపితే తప్ప మనం మధ్యాహ్న భోజనం లేదు. మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది, ప్రపంచంలో ఏ దేశానికి కరువు వచ్చినా, ఆకలేసినా అన్నం పెట్టగలిగే సత్తా భారత్కు మాత్రమే ఉంది. కానీ భారత్కి ఏమైనా ఆకలి అయితే అన్నం పెట్టగలిగే సత్తా, ఆదుకునే సత్తా ఎవరికి లేదని చెప్పి ఆర్టికల్ రాసింది. ఇవాళ ఆహార ధాన్యాల ఉత్పత్తులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కావచ్చు, ఫస్ట్ టైం చూసిన నేను 2024, 2025, 2026లో 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా సమస్యను గుర్తించి దీన్ని ట్యాకిల్ చేయాలని చెప్పి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదం మాత్రమే కాకుండా అది రియాలిటీ చేసిన చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారి మాత్రమే. వాళ్ళ డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి చదువురాని దేశంలో
ఇవాళ 55 కోట్ల మందికి జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఏం చేసిండ్రు? జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నావు కదా మోడీ గారు, ఎన్ని డబ్బులు వేస్తావు స్విస్ బ్యాంక్ నుంచి తెచ్చని చెప్పి ఏం చేసిండ్రు. కానీ ఇవాళ అర్థమైపోయింది, ప్రపంచంలో అమెరికా కంటే, చైనా కంటే, రష్యా కంటే, యూరోప్ కంట్రీల కంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుతున్న దేశం భారతదేశం మాత్రమే. నువ్వు ఎక్కడ కూరగాయలు అమ్ముకునే దగ్గర, ఆర్టీసీ బస్ ఎక్కిన దగ్గర, చివరికి అడుక్కునే బుచ్చగాడు కూడా పైసలు లేకపోతే దీన్ని కొట్టుబిడ్డ అంటున్నాడు. దట్ ఈజ్ భారత్ టుడే డిజిటల్ ఇండియాలో. అందువల్ల ఇవాళ ఆకాశంలో అడుగుపెట్టిన, ఇవాళ రక్షణ రంగంలో విప్లవత మార్పు చేసిన, ఇవన్నీ కూడా దేశమే ముందు, దేశమే ముందు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయం అని చెప్పి రచించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ చాలామంది పెద్దలు ఉన్నారు, నేను ఇంతకంటే ఎక్కువ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. కాబట్టి మీ అందరికి కూడా ఈ 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో వచ్చిన రెవల్యూషనరీ చేంజ్ అవుతుందో ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి, ఇవాల్టి తరానికి అందించాలని చెప్పి మనం చేసి తెలుసుకున్న భారత్ మాతాకి